ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా స్నాక్స్ తెచ్చుకున్నాం. కానీ నేను మా ఫ్రెండ్స్ అయితే అవన్నీ నీట్గా సర్దాం అనుకుంటున్నాం. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఇదైతే మా స్నాక్స్ బ్యాగ్ అనమాట. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏమో దీంట్లో స్నాక్స్ పోతూనే ఉంటాయి. తర్వాత అయిపోయాక ఇంటిలో నుంచి ఎంత స్నాక్స్ తీసినా రావు బయటికి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బయటికి తీసి నైస్. మళ్ళీ ఒకటి ఇది చూపి, ఇది నీ విటమిన్స్. చూపి నీ మూతులే. హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇవి కొంచెం పెట్టు, అట్లనే పెట్టు, ఒక్కొక్కటి చూపించుకుంటా. ఈడ మిడిల్లో పెట్టు. లెల్లి పాప చూపి. అది మిడిల్. నువ్వు కొంచెం మొబైల్ పైగా నచ్చు కదా. నాకు కెమెరా యాడుందో తెలియదు, అది యాడుందో అది పెట్టచ్చు కదా. చియా సీడ్స్ ఓకే పెట్టి చిట్టరా. మొబైల్ కొంచెం ముందరకు పెట్టి నువ్వు చెయ్యి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. లాలీపాప్స్ చూపి. ఇది దారి తప్పిపోయింది, ఈ రెండు దారి తప్పిపోయినాయి. నాకొద్దే, నాకొద్దే. అయిపోయినాయి. ఇంకా బెల్లం అన్న ఒక చోట. వెయ్యి నిమ్మకాయ మా ఒక్కొక్కటి. ఇది ఇంకా వేరేది మిడిల్ మిడిల్ పెట్టి. అవి తీస్తా. A few moments later. మరి ఇప్పుడు కిందికి రా. ఉండు, దాని గురించి చెప్పాలి కదా. కొంచెం లేట్గా చెయ్యి. ఐస్ క్రీమ్ అనుకున్నాం కానీ చూస్తే లడ్డూలు. చూస్తే ఐస్ క్రీమ్, వెన్నెల ఐస్ క్రీమ్. ఓపెన్ చేసి చూస్తే లడ్డూలు.
లడ్డు కావాలా బాబు అను. ఒక లడ్డు ఇంకో లడ్డు కూడా తీసుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. లడ్డు కావాలా నాయన? బాయింగే అన్నమాట. ఫార్మ్లెట్ డ్రై ఫ్రూట్స్. కానీ దీంట్లో తెచ్చి చూస్తే కాకరకాయ. కాకరకాయ రాసుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? ఇంకా చెయ్యి బెస్ట్ దానా. ఇంకొక రెడ్ చేయండి అప్పుడు. ఇదైతే స్పెషల్ మా ఫ్రెండ్ కోసం. చూపి. ఇంకా ఇది అయిపోయాయి. ఇంకోటి ఉంది, ఆ పిల్ల అది ఇచ్చింది. బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ అయితే ఖాళీ చేసేసినారు మా ఫ్రెండ్స్. ఈ స్వీట్ పేరు అయితే నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే అన్ని ఒక్కొక్కటి అయితే తెచ్చింది. అవకాడో కూడా ఒకటే తెచ్చింది. ఏం పెట్టారు? ఇంకా లాస్ట్లో అయితే నువ్వేం చేయలేదని చెప్పి మా ఫ్రెండ్ నాతో ఇవన్నీ నీట్గా సర్దిచ్చింది ఇట్లా.